Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా రెగ్యులర్ ఫండ్స్ బెటరా డైరెక్ట్ ఫండ్స్ బెటర్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. అరౌండ్ 907 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు రీచ్ 1000 ఇన్ దిస్ పర్టికులర్ మంత్. ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే చేశాను, మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి. మీరు ఆ ప్లేలిస్ట్లో ఆల్ వీడియోస్ని ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. నియర్లీ 30+ వీడియోస్ అయితే ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో కమింగ్ టు ద టాపిక్, డైరెక్ట్ ఫండ్ బెటరా రెగ్యులర్ ఫండ్ బెటరా? సో టు బి వెరీ హానెస్ట్ అండి, నేను బోత్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. నా ఇనీషియల్ డేస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్లో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ టు బోత్ ఫండ్స్. సో బోత్ ఫండ్స్లో మెయిన్లీ ఏంటంటే, నేను ఫండ్స్ ఇండియా అనే దాంట్లో రెగ్యులర్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేశాను. నాకు అప్పుడు డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడు ఇది 2018 ఆ టైంలో. సో ఫండ్స్ ఇండియాలో చేశాను, పైసా బజార్లో చేశాను, అండ్ కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత గ్రోలో చేశాను. ఓకే, సో నాకు ఈ 3 వాటికి డిఫరెన్స్ అప్పుడు తెలీదు. సో పైసా బజారు, నెక్స్ట్ ఫండ్స్ ఇండియా, ఈ రెండు వచ్చేసి రెగ్యులర్ ఫండ్స్. మెయిన్లీ మనకి గ్రో అనేది వచ్చి డైరెక్ట్ ప్లాట్ఫామ్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను నా నాలెడ్జ్ని బట్టి వింటున్న సోర్సెస్ని బట్టి డైరెక్ట్ ఫండ్స్ బెటరు అనేది చాలామంది మనకి చెప్పారనమాట. డైరెక్ట్ ఫండ్స్ అయితే బెటరు, మనకు కమిషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ నేను సెషన్స్ స్టార్ట్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ మీద సెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను February 2025లో. సో ఇప్పటికి యాజ్ ఆఫ్ టిల్ టుడే 1 year అవుతుంది. మనకి 1 year లోపల 100+ పీపుల్ అయితే జాయిన్ అయ్యారు మనకి ఆ పర్టికులర్ వర్క్షాప్కి. సో అందులో కూడా నేను మళ్ళీ డైరెక్ట్ ఫండ్సే చెప్పేదాన్ని. సో డైరెక్ట్ ఫండ్సే చెప్పేదాన్ని. యాక్చువల్గా 4 కేటగిరీస్ ఉన్నాయి: డైరెక్ట్ గ్రోత్, డైరెక్ట్ డివిడెంట్, రెగ్యులర్ గ్రోత్, రెగ్యులర్ డివిడెంట్. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి మెయిన్లీ బెటర్ ఆప్షన్స్ ఏంటంటే ఏదో డైరెక్ట్ గ్రోత్ కానీ లేకపోతే రెగ్యులర్ గ్రోత్ కానీ. గ్రోత్ అనే ఆప్షన్ అయితే మ్యాండేటరీగా చూస్ చేసుకోవాలి. డివిడెండ్స్ వస్తే మన ఎన్ఏవి వాల్యూ తగ్గిపోతుంది, యూనిట్స్ రిడీమ్ అయిపోతాయి. సో ఓవరాల్గా ఎన్ఏవి తగ్గుతుంది, మనకు పెద్ద రిటర్న్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏది బెటర్ ఆప్షను అని ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, సో మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చేసుకోగలిగే క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఒక మానిటరింగ్ అవసరం లేదు, ఒక గైడెన్స్ అవసరం లేదు అనుకుంటే మీరు చాలామంది డైరెక్ట్ ఆప్ట్ చేసుకుంటారు. బట్ డైరెక్ట్కి రెగ్యులర్కి ఏంటి డిఫరెన్స్ అనేది అయితే నాకైతే క్లారిటీగా ఏం పెద్ద అర్థం కాలేదండి. ఎందుకంటే ఒక 0.5% 1% రెగ్యులర్ ఫండ్ మీకు ఎక్కువ పర్ఫామ్ చేసిందంటే మీకు చాలా గ్రేట్ రిటర్న్స్ వస్తాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మీరు పెట్టే డైరెక్ట్ ఫండ్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, అవుట్ ఆఫ్ నాలెడ్జో లేకపోతే ఇలా ఎడ్యుకేషనల్ వీడియోస్ కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేశారు అంటే అవి అండర్ పర్ఫామ్ చేశాయి అనుకోండి, అప్పుడు మీకు రిటర్న్స్ తగ్గిపోతాయి కదా. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బ్రేకింగ్ దిస్ రెగ్యులర్ థింగ్? అండ్ నేను ఎంఎఫ్డి అవ్వకముందు, లైక్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వకముందు ఐ డోంట్ నో లైక్ రెగ్యులర్ ఫండ్స్లో ఇంత అడ్వాంటేజ్ ఉంటాయి అని నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సో నా క్లాసెస్కి జాయిన్ అయ్యే వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ ఉన్న లేకపోతే పూర్తి బిగినర్స్ ఉన్న వాళ్ళే జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి నేను ఫండ్స్ రికమెండ్ చేశాను. సో క్లాసెస్లో బేస్డ్ అపాన్ దేర్ ఇన్కమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలని Day 5 ఆఫ్ మై క్లాస్లో ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, హ్యావ్ టు పిక్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ యాక్చువల్లీ. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళకి క్వశ్చన్స్ రావడం కానీ, ఇన్వెస్ట్మెంట్ సరిగా ఎగ్జిక్యూషన్ అవ్వకపోయినా, లేదు ఈకేవైసీ వెరిఫికేషన్ చేయాలి స్టార్టింగ్లో. సో దానికి చాలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేశారు. మెయిన్లీ నేను ఫీల్ అయిన ఛాలెంజ్ ఏంటంటే 50% ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్మెంటే చేయలేదు. సో నేను చెప్పాను కదా, ఓవరాల్గా 100 మెంబర్స్ జాయిన్ అయితే అందులో 50% ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్మెంటే చేయలేదు. ఎందుకు? ఈకేవైసీ వెరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ డాష్ బోర్డు నేను మానిటర్ చేయలేను. ఫస్ట్ ప్రాబ్లం నేను ఫేస్ చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఫండ్ పికింగ్ చేసుకొని ఉంటారు, కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారు అనేది నేను చూడలేను యాజ్ ఎ పర్సన్. సో ఇది ఇంకొక డిసడ్వాంటేజ్ అయింది. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో చూడుకోకుండా నేను వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తాను, ఏమి ఇవ్వడానికి లేకోకుండా అయిపోయింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఎక్కువ ఆలోచన చేయకోకుండా రెగ్యులర్ ఫండ్స్లోకి వెళ్తే నాలాంటి ఒక పర్సన్ వాటిని మానిటర్ చేస్తూ పెట్టాలా వద్దా, ఎస్టీపీ పెట్టుకోవాలా, ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలా, ఫండ్ షఫ్లింగ్ చేసుకోవాలి, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయండి. జస్ట్ ర్యాండమ్గా ఏదో పెట్టి వదిలేయడం కాదు. సో మీకు రిటర్న్స్ రావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? మీరు పెట్టారు,
మీకు రిటర్న్స్ రావట్లేదు, నేను చూడలేను. ఐ మీన్ మా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాష్ బోర్డ్ నేను మానిటర్ చేయలేను. వాళ్ళు ఇన్ఫామ్ చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు వాటి మీద ప్రాపర్గా. సో అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ క్రియేట్ అయింది. ఇవన్నీ నాకు ఏఆర్ఎన్ నవంబర్ మంత్లో వచ్చినా నేను మళ్ళీ ఇది చేయాలా వద్దా, ఎందుకంటే నేను బిలీవ్ చేసింది డైరెక్ట్ ఫండ్స్ బెటర్ అని బిలీవ్ చేశాను ఫస్ట్లో. సో అసలు ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి, నిజంగా రెగ్యులర్ ఫండ్స్ వర్త్ ఎనఫ్ టు షేర్ సమ్ పీపుల్. ఇప్పుడు నేనే ఒకటి ఫాలో అవునప్పుడు నేను ఎలా టీచ్ చేస్తాను అది. సో దట్స్ మై మెయిన్ ఎథికల్ వాల్యూ అనమాట నేను ఫాలో అయ్యేది. సో ఫస్ట్ నేనే నా ఫండ్స్ అన్నిటిని రెగ్యులర్లోకి మూవ్ చేశాను. ఏదైతే నేను పెట్టున్నానో ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ క్లోజ్ చేసి ఎస్ఐపిసి రెగ్యులర్ ఫండ్స్లోకి మూవ్ చేశాను ఫస్ట్ నేను. తర్వాత దాని పొటెన్షియల్ అబ్జర్వ్ చేశాను, అసలు దీని బెనిఫిట్స్ ఏమున్నాయి, నిజంగా పెట్టడం బెటరా, డైరెక్ట్ బెటరా, రెగ్యులర్ బెటర్ అంటే 100% రెగ్యులరే బెటర్ అండి. ఏదో మనకి ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది అనేది కూడా మీకు నేను ఓపెన్గా చెప్తాను. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1 lakh కాను 50 నుంచి 70 రూపీస్ వస్తుందండి పర్ మంత్కి. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 500 రూపీస్ నుంచి 700 రూపీస్ వస్తుంది. 1 crore మీరు ఇన్వెస్ట్ చేస్తే 5,000 నుంచి 7,000 రూపీస్ పర్ మంత్కి వస్తుంది. నేను ఇది యావరేజ్ చెప్తున్నా, ఇంకొన్ని తక్కువ కూడా ఉన్నాయి, 0.003. ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్కి అయితే ఏం రాదు. సో ఇవన్నీ నేను బేసికల్గా ఈక్విటీ సెగ్మెంట్లోకి చెప్పాను. సో 0.5 నుంచి మ్యాక్స్ అంటే 0.8 కొన్ని ఇస్తున్నాయి. సో ఈ లెట్స్ మీరు 1 CR ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు లాస్ అయ్యేది ఏముంది అంటే 5,000 6,000లో మీకు ఎక్కువ డిఫరెన్స్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నప్పుడు ఒక 0.5%, 0.1%, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ ఇవన్నీ కూడా మీకు ఒక కన్సర్న్ పర్సన్ ఉంటారు అడగడానికి. సో అండ్ మెయిన్లీ ట్రాకింగ్ అండి. సో నాకు ఎక్కడ బెస్ట్ అనిపించింది అంటే ట్రాకింగ్. సో మీ పోర్ట్ఫోలియోని మానిటర్ చేసి ట్రాక్ చేసే ఒక ఆపర్చునిటీ ఓన్లీ రెగ్యులర్ ఫండ్స్కే ఉంది, డైరెక్ట్ ఫండ్స్లో చేయడానికి లేదు. అండ్ దట్స్ వై 50% ఆఫ్ పీపుల్ క్లాసెస్ విన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. అది ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ ష్యూర్ 100% పీపుల్ అందరు ఇన్వెస్ట్ చేయాలని ఐఎమ్ రీవర్కింగ్ హౌ టు మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్వెస్టింగ్. బట్ ఇట్ ఈస్ టేకింగ్ అ బిట్ టైమ్ టు బీ హానెస్ట్, ఎందుకంటే మానిటరింగ్ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, సో మీరు బిగినర్స్ అయినా లేకపోతే మీరు ఆక్యుపైడ్ పర్సన్ ఏదైనా అదర్ వర్క్స్లో ఆక్యుపైడ్ ఉన్నా, ఐ డెఫినెట్లీ 100% షూర్ గో విత్ ద రెగ్యులర్. 5,000 లేకపోతే ఒక 10,000 1 CR మీరు ఇన్వెస్ట్ చేస్తే 5 నుంచి 10,000 వస్తుంది. దానివల్ల మీకు ఏం డిఫరెన్స్ రాదు. ముందంటే అప్ ఫ్రంట్ కమిషన్స్ చాలా ఉండవు, ఇప్పుడు లేవు, అవన్నీ సెబీ తీసేసింది. సో yeah, I think so better to go with regular funds if you are a beginner, or if you need someone to look after your funds and give you the suggestions. ఎంత ఏ వచ్చినా మీ గోల్స్ ఓరియంటెడ్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీ మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఏదో ర్యాండమ్ టెక్నికల్గా నేర్చేసుకొని పెట్టేది కాదు. సో యూ నీడ్ అ గైడెన్స్, యూ నీడ్ సమ్ పర్సన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ ఫండ్స్ అనేది ఉంటే ఇట్ వుడ్ బి రియలీ బెటర్. సో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే నేను డీమ్యాట్ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి. మీరు స్టాక్స్లో మీ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే. ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఎసెట్ ప్లస్ లింక్ ఇచ్చాను, ఆమె అఫీషియల్ పార్ట్నర్ విత్ దెమ్. అండ్ మీరు నా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ పర్టికులర్ లింక్ కూడా ల్యాండింగ్ పేజ్ లింక్ ఇచ్చాను. జస్ట్ 799 రూపీస్కి మీరు నా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ మెనీ పీపుల్. అట్లీస్ట్ ఒక 1 lakh ఇన్వెస్టర్స్ నన్న క్రియేట్ చేయాలనేదే నా గోల్, హూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ మెయిన్లీ. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ఇఫ్ యు ఆర్ హ్యావ్ ద టైమ్ స్పేస్, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ గోయింగ్, మీకు టైమ్ స్పేస్ ఉందంటే గో విత్ ద డైరెక్ట్. అది ఎస్ఐపి లాంగ్ టర్మ్ అయినా 1 time అయినా. లేదు, ఇఫ్ యూ నీడ్ సమ్ పర్సన్ టు మానిటర్ అండ్ గైడ్ యూ వెన్ ఎవర్ యూ నీడ్ టు గైడ్, గో విత్ ద రెగ్యులర్. సో మీరు 1 CR పెడితే 5,000 నుంచి 7,000 పర్ మంత్, అది కూడా ఎస్ఐపి చేస్తే ఇంకా పెరుగుతుంది కదా అనే థాట్లో చాలామంది చెప్తున్నారు, కానీ దట్ రియల్లీ డోంట్ వర్క్ ఇన్ దట్ వే అండి. నేను 2 పెట్టిన తర్వాత చెప్తున్నాను. సో నాట్ నెసెసర్లీ హౌ మచ్ ఐ గెట్ కన్నా హౌ మచ్ అ పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ యూ బ్యాక్, ఆ మానిటరింగ్ వల్ల అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు డైరెక్ట్ ఫండ్ రెగ్యులర్ ఫండ్స్కి డిఫరెన్స్ అర్థమైంది, ఏది బెటర్ అనేది కూడా మీరు కాల్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమై ఉంటే. అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ. సో రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అండ్ అప్రోచ్ ఫినాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అండి. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme-related documents carefully. This video is only for the educational purpose.
If you want to invest, please do research and invest.